దేశంలోనే టాప్ కంపెనీకి సీఈఓ అయ్యాడు. ఎందుకు పనికిరాని దద్దమ్మేవాడు ఏ సెక్యూరిటీ గార్డ్ అయి ఉంటుంది. దేశంలోనే టాప్ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ అయిన స్వప్నలోక్ ఆ సీఈఓను కలిసి టైఅప్ అవ్వాలని ఎంతో మంది ప్రముఖులు స్వప్నలోక్ మీడియా హెడ్ క్వార్టర్స్ కు చేరుకుంటారు. ఓ డొక్కు స్కూటర్ వేసుకుని పెద్ద ఆడంబరం లేకుండా ఫార్మల్ డ్రెస్ ధరించిన 30 ఏళ్ల యువకుడు అక్కడికొస్తాడు. అతని అవతారం చూసిన శిల్ప, నీలాంటి వాళ్లకు ఇక్కడ ఎంట్రీ ఉండదు. నిన్నెవరు రానిచ్చారు ఇక్కడి వరకు? ప్లీజ్ అండి, నేను లోపలికి వెళ్ళాలి. నేను ఇక్కడే వర్క్ చేస్తున్నాను. ఏం పని బాబు? సెక్యూరిటీ గార్డ్ గా జాయిన్ అయ్యావా? అయినా వాళ్ళు ఆఫీస్ బయటే ఉండాలి, లోపలకు పిలిచినప్పుడే రావాలి. ముందు నువ్వు అడ్డులే. కొత్త సీఈఓ కోసం మేమంతా ఎదురు చూస్తుంటే అని అతన్ని పక్కకు నెట్టేస్తుంది శిల్ప. హలో మేడం, నేను ఈ కంపెనీకి కొత్తగా వచ్చిన సీఈఓను. పక్కకి తప్పుకోండి. వెల్కమ్ సార్, మీరెంతసేపు అయింది వచ్చి? అంటూ ఫ్లవర్ బొకే ఇచ్చి సాగర్ ను సాదరంగా ఆహ్వానిస్తుంది. ఇడియట్, ఎవరిని ఆపేవో అర్థమవుతుందా? ఈయనే సాగర్ అగ్నిహోత్రి, మన కంపెనీకి వచ్చిన కొత్త సీఈఓ. మరి సాగరే కొత్త సీఈఓ అని అఖిల కనిపెడుతుందా? తను సీఈఓ అనే విషయాన్ని అఖిలకు సాగర్ ఎందుకు చెప్పట్లేదు? ఇంట్లో అంట్లు తోముకునే సాగర్ ఒక్కసారిగా సీఈఓ ఎలా అయ్యాడు? అసలు సాగర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది తెలియాలంటే పాకెట్ FM డౌన్లోడ్ చేసుకుని కింగ్ ఆడియో సిరీస్ వినేయండి.